భోగి సంబరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఉమ్మడి కుటుంబం తరహాలో వచ్చి ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కులమతాలకు అతీతంగా కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ తెలుగువారి సాంప్రదాయ సంస్కృతిలో కూడా పాల్పంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు కిమ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు మీరు ఈ సెలబ్రేషన్స్? మీ ప్రాంతంలో కూడా ఎలా చేసుకుంటూ ఉంటారు? ఎలా ఉంటాయి మొత్తంగా? ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి అనేది మనకి ఈ రైతులు ధాన్యం పండించుకొని ఫస్ట్ కోత వచ్చాక మనం ఆర్థికంగా కొంచెం బాగుండి సంబరాలు చేసుకునే మొదటి పండగ. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, అలాగే సుశ్యామలంగా ఉండాలని మనం ఈ భోగి మంటతో కొత్త సంవత్సరం ఆనందంగా స్టార్ట్ చేయాలని, అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎలా ఉంటాయి మీ ప్రాంతంలో? ఇక్కడ ఎలా ఉంది? हिंदी देखना। बोलिए बोलिए। हाँ, जैसे आंध्रा में रह रहे हैं हम, तो जैसे सब जगह मनाते हैं, जैसे त्यौहार है, ये एक उत्सव है। और जिस तरह हम राजस्थान से हैं और अभी यहाँ 40 साल से रह रहे हैं, तो यहाँ के त्यौहार मना रहे हैं जैसे। సార్, మీరు చెప్పండి, ఎట్లాగా చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం? సుమారుగా 12 ఏళ్ళ మట్టు కూడా మేము ఇక్కడ వేస్తూ ఉంటాం. ఏం చేసినా కూడా మానస ఒపేరా ఏ అండ్ బ్లాక్ కలిపి చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషంగా చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం కొంచెం తగ్గింది, అందరూ వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల. అయితే ఈ భోగి సంక్రాంతి కొనమన్నది మా ఇంట్లో కూడా మేము బొమ్మలు కూడా సుమారు 15 ఇయర్స్ నుంచి మా పర్సనల్ మేము పెట్టుకుంటూ ఉంటాం. చాలా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం ఉమ్మడి కుటుంబాల్లో నిర్వహించుకునే తరహాలో కూడా ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్లో కూడా అంతా అపార్ట్మెంట్ వాసులంతా కూడా కలిసి ఈ పండుగ నిర్వహించుకున్నారు. మనతో అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ రమణ గారు ఉన్నారు. సార్, ఎట్లా చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం? ఈ సంవత్సరం ఎట్లాగా ప్లాన్ చేసుకున్నారు పండుగ? ప్రతి సంవత్సరం ఇది ఇట్లా చేస్తూ ఉండి అంటే పిల్లలకి ఈ సాంప్రదాయాలు తెలియజేసే ఉద్దేశంలో ఈ భోగి అనేది మేము ఇక్కడ చేస్తున్నాము. ముఖ్యంగా భోగి అంటే మనం అఫ్కోర్స్ రైతులకు సంబంధించిన ఫెస్టివల్ ఇది. బేసిక్గా ఏంటంటే ఇందులో చెడు అంతా మనం ఈ దహనంలో కలిచేసి అంత మంచి జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని కోరికతో ఈ భోగి మంట మనం చేస్తూ ఉంటాం. ఇది పిల్లలకు కూడా తెలియజేస్తూ మన సాంప్రదాయాల్ని అంతరించిపోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం ఇదంతా కూడా. సో అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు అండి. మీరు చెప్పండి, పాత వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి కొత్తదనంతో ముందుకు వెళ్ళాలని ఈ పండుగని మనం ఎక్కువగా సిగ్నిఫికెన్స్ తీసుకుంటూ ఉంటాం. ఎట్లా నిర్వహిస్తూ ఉంటారు? మీ చిన్నతనంలో ఎట్లా జరిగేది, ప్రస్తుతం ఎట్లా జరుగుతుంది? ఇక్కడ కాకినాడలో కూడా చాలా సాంప్రదాయంగా బాగా చేస్తున్నారండి. మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా ఎప్పటి నుంచో ఇవి కలెక్ట్ చేసి 1 వీక్ నుంచి కాపలా ఉంచి బాగా చేపిస్తున్నారు. పిల్లలందరికీ తెలియాలని, ముఖ్యంగా పిల్లలు ముందు అసలు భోగి అంటే ఏంటి, పండగలు ఏంటి, వాళ్ళందరూ చదువు బిజీలో ఉండిపోతున్నారు. అది తెలవాలనేసే పిల్లల్ని తీసుకొచ్చామండి. చూడొచ్చు కదా, ఇక్కడ అపార్ట్మెంట్ వాసులంతా కూడా కలిసి ఒక దగ్గరే ఈ పండుగ నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన వైపు మొత్తంగా తెలుగు సాంప్రదాయం సంస్కృతిని తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ళగా ఇక్కడ నివసిస్తున్న వారు కూడా ఇక్కడ సాంప్రదాయంలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసుకుంటూ ఈ 3 రోజుల పెద్ద పండుగ క్రతువును ఆహ్వానించేందుకు తెలుగు లోగిళ్ళన్నీ కూడా ముస్తాబైన పరిస్థితి అయితే ఉంది. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.